తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని బలమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కోటి సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనన్నారు. మహానాడు వేదికపై కార్యకర్త అధినేత తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కేఎస్ఎస్, క్యూబ్స్, మై టీడీపీ యాప్, కార్యకర్తల సంక్షేమం, తెలంగాణ, అండమానుల్లో పార్టీ విస్తరణ అంశాలపై చర్చించారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అధినేత అండగా ఉండి ఆదుకున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఇవాళ కోటి సభ్యత్వాలు ఉన్నాయి. మనకి కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ ప్రపంచంలో ఒక తెలుగుదేశం పార్టీనే. ఈ రోజు సభ్యత్వాలు తీసుకున్న దానికి 2 లక్షలు ఉన్నటువంటి ప్రమాద బీమాన్ని 5 లక్షలకు పెంచుకున్నాం. ఇప్పటికీ దాదాపు 5,428 మందికి 113 కోట్ల ప్రమాద బీమాని అందించడం కూడా జరిగింది. అలాగే పెళ్లిళ్ళకి, ఆరోగ్య సమస్యలున్న, సహజ మరణాలు చెందిన జీవనోపాధికి 30 కోట్లు అందించాం. అదేవిధంగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా 2,050 మందికి, అదేవిధంగా వేరే స్కూల్స్ లో కూడా 2,500 మందికి విద్య నేర్పిస్తున్నాం. ఎన్టీఆర్ భవన్ ద్వారా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు యూత్ కి స్కిల్స్ కూడా ఇచ్చి వాళ్ళకి జాబులు వచ్చే కార్యక్రమాన్ని కార్యకర్తల కోసం చేస్తా ఉంది. కొన్ని పార్టీల నాయకులు నడుపుతున్నారు, కొన్ని పార్టీలు వ్యవస్థలు నడుపుతున్నాయి. కార్యకర్తలు నడుపుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కార్యకర్తల సంక్షేమం కోసమే, కార్యకర్తల బాగోగుల కోసమే, కార్యకర్తల యోగక్షేమాల గురించి ఆలోచిస్తున్న నాయకత్వం మన నాయకత్వం. కార్యకర్తకు కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా నేనున్నానంటూ ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా మన అధినేత, మన యువనేత మనకు అండగా ఎప్పుడూ ఉన్నారు.